పోయిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకు మెజారిటీ క్రాస్ అయిందో లేదో ఏ విధంగా దాడులు దౌర్జన్యాలు చేశారో మనందరం కూడా చూసాం. తర్వాత మంచి ఫిగర్ 164 స్థానాలు ఎప్పుడైతే గెలుచుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ విచ్చలవిడి, వాళ్ళ రచ్చ, వాళ్ళు చేసిన దాడులు, వాళ్ళు చేసిన హింస అంతా ఇంత కాదు. దానికి తోడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెడ్ బుక్ అని చెప్పేసి ఒక బుక్ని తీసుకువచ్చి ఆ బుక్లో ఏదేదో రాసేసామో వాళ్ళ తాట తీసేస్తాము అని చెప్పేసి పేజీలు లెక్క పెట్టుకోండి, మాది రెడ్ బుక్ రాజ్యాంగం, మా రాజ్యాంగంలో మీరు ఎలా ఉంటారో చూస్తామని చెప్పేసి అబ్బో నా సవిరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఏ విధంగా హడావుడి చేశారో మనందరం కూడా చూసాం. ఏ విధంగా దాడులు దౌర్జన్యాలు హింస పాల్పడ్డారో మనందరం కూడా చూసాం. ఏకంగా ఇండ్ల మీద దాడులు దౌర్జన్యాలు, పెట్రోల్ బాంబులు వేయడం, కాల్ చేయడం, అసలు అది ఒక పీక్ లెవెల్. మహిళల మీద దాడులు, మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక డేటా రిలీజ్ చేసింది, ఎన్సీఆర్బి 2024కి సంబంధించి డేటా రిలీజ్ చేసింది. ఆ డేటా చూస్తే ఆంధ్రప్రదేశ్లో భారీగా హింసాత్మకమైన నేరాలు పెరిగాయి అని చెప్పేసి ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి డేటాలో చాలా స్పష్టంగా ఉంది. డేటా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటా ఈనాడు పేపర్లో రాశారు, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. భారీగా పెరిగిన హింసాత్మక నేరాలు, తీవ్ర గాయాల పాలయ్యే దాడులే ఎక్కువ, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఆంధ్రప్రదేశ్దే దేశంలోనే మొదటి స్థానం. ఎన్సీఆర్బి 2024 వార్షిక నివేదికలో వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగాయి. వాటిలోనూ ప్రధానంగా తీవ్ర గాయాల పాలయ్యే దాడులు చేసే ఘటనలు ఎక్కువయ్యాయి. హింసాత్మక నేరాలకు సంబంధించి 2022లో 7,000 కేసులుంటే 2023లో 6,400 కేసులుంటే 2024లో అంటే కూటమి అధికారం చేపట్టిన మొదట్లోనే ఆ సంఖ్య ఏకంగా 27,443కి ఎగబాకింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,000 7,000 ఉంటే ఈ కూటమి అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 27,443 కేసులకి ఎగబాగాయంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు హింసాత్మక ఘటనలు చేశారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి డేటా, ఈనాడు పేపర్లో రాసినటువంటి రాతలు, అదే సమయంలో హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అపహరణలు వంటి నేరాలు బాగా పెరిగాయంట. ఆర్థిక నేరాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు కూడా పెరిగాయంట. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలో ఆంధ్రప్రదేశ్దే దేశంలోనే నెంబర్ 1 స్థానం అని చెప్పేసి ఈనాడు పేపర్ వాళ్ళు ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి డేటాని చాలా స్పష్టంగా రాయడం కూడా జరిగింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కూటమి పాలనలో మొదటి ఏడాది సాధించింది ఇదే. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు. ఇది ఏ తెలుగుదేశం పార్టీ మీడియాలోనూ రాదు, ఎక్కడ కానీ డిబేట్లు పెట్టి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన ఆ విధంగా పనిచేసింది, వాళ్ళ వ్యవస్థ ఆ విధంగా పనిచేసింది, వాళ్ళ ప్రభుత్వం అంత బ్రహ్మాండంగా పనిచేసింది అనడానికి నిదర్శనం ఇదే.